దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో, ఎన్ని కుటుంబ వ్యవస్థలు నడిపించబడతాయో, ఎందరైతే దేవుని ఆత్మ చేత కొనసాగించబడతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలే ఉందురని లేఖనం ఈ రోజున నీతో నాతో మాట్లాడటం ప్రారంభించింది. ఈ రోజున మన జీవితంలో దేవుని ఆత్మ చేత నిర్మించబడాలి. మనం శరీర సంబంధంగా నడుస్తూ ఉంటాం. మనం బర్త్డే కార్యక్రమాలు కూడా జరిపించుకుంటూ ఉంటాం. ఇంతకాలం ప్రభు మనల్ని నడిపించాడు, మళ్ళీ కొత్త సంవత్సరంలో ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళాడు అని మనం ఎన్నెన్నో చేసుకుంటూ ఉంటాం. ఎన్నెన్నో కార్యక్రమాలను కూడా మనం పాలు భాగస్తులుగా మార్చబడతాం. అలాగనే దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు ఎన్ని కుటుంబాలైతే ఉంటాయో, ఎందరైతే ఉంటారో వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు ఉన్నారని ప్రభు ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఆత్మ కొడిలో దేవుని ఆత్మ చేతను నడిపించబడాలంటే దేవుని యొక్క ఆత్మనికి అవసరం. దేవుని ఆత్మ చేతను నడిపించబడాలంటే దేవుని ఆత్మాభిషేకం కూడా నీకు అవసరం. అనవసరమైనవి మనం ఎన్ని చేసినా కానీ మన ఆత్మీయ స్థితికి ప్రయోజనకరమైనవి అవి కావు. అవసరమైనది మన జీవితంలో మన ఆత్మీయ స్థితికి ఏదైతే ప్రభువు చెప్పిన మనం చేస్తామో అది మన ఆత్మీయ స్థితికి ప్రయోజనకరంగా మార్చబడుతుంది. అది మనకి దీవెనకరంగా కూడా మార్చబడుతుంది. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో అందరూ లేదండి, అక్కడ ఎవరుందండి? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు కుమార్తెలై ఉందని ప్రభు మాట్లాడుతున్నాడండి. దేవుని ఆత్మ చేత నడిపించబడే ముందు ఆత్మ పొందుకుంటేనే కదండి మనం దేవుని ఆత్మ చేత నడిపించబడితే. ఆత్మ లేకుండా నడిపించబడతామండి. ఆత్మ లేకుండా ఎలా కొనసాగించబడతామండి? ఆత్మ లేకుండా మనం ఎలా ముందుకు సాగిపోతామండి? సాగిపోతాం. ఆత్మ ఎన్నో సందర్భాలలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆత్మ ఎవరికి ఇస్తాడు? విధేయులైన వారికి ఇస్తాడని. ఆత్మ ఎవరికి అనుగ్రహించబడుతుంది? వేక మనస్సులని ప్రార్థించిన వారిని. ఆత్మ హృదయ శుద్ధిగా ఉన్నప్పుడు హృదయాన్ని మెచ్చిన దేవుడు ఆత్మనిస్తాడని. ఆత్మ కనిపించినప్పుడు దేవుడు ఆత్మనిస్తాడని. ఎన్నో విధాల ఉపదేశ క్రమాలు మనం ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ప్రభు దగ్గర మనం ఆయన బోధిస్తుంటూ మనం అందరం వింటున్నాం, నేర్చుకుంటున్నామండి. అయితే దేవుని ఆత్మను పొందుకోవాలి. మొట్టమొదటిగా ఆత్మను పొందుకోవాలంటే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యర్థమైన కార్యక్రమాలు, నీచమైనటువంటి అలవాట్లు, నీచమైన కార్యక్రమాలన్నీ ముందుగా ఒకటి మనం తొలగించుకుంటూ మన జీవితాన్ని మన హృదయాన్ని తడివి చూసుకోవాలి. నాకు ఏ లోపం ఉంది, నా అంతరంగంలో ఏ లోపం ఉంది, నా మనస్సులో ఏ లోపం ఉంది, నా తలంపులో ఏ ఆలోచన వస్తుంది అని ఒకటి దానిని మనం తీసుకెళ్ళుకుంటూ ఇష్టపడాలి. దేవునికి ఇష్టంగా కార్యాలు మన జీవితం ఎన్నో ఉంటాయండి. ఒకటి కాదు, రెండు కాదు. అవన్నిటిని మనం తొలగించుకోవాలి. కంట్లో నలుసు పడితే చాలా కష్టపడతామండి. కన్నంత బాధ పుట్టిస్తుంది, కనుగుడ్డంతా నిప్పులు చేస్తుంది, చూపు ఆగిపోతుంది, రోడ్డు కనిపించదు, కళ్ళ నుంచి నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. ఆ కంట్లో ఉన్న నలుసుని మనం బ్రతక కలిగి దాన్ని జాగ్రత్తగా తీసుకున్నాం అనుకో, అప్పుడు ఆ కన్నంటిది నీ కంట్లో ఉన్న నలుసు నువ్వు తీసేసుకున్నావు. ఈ చిన్న ఈ కంటి మీద ఉన్నటువంటి చిన్న చెత్త పడిపోయింది, దాన్ని తొలగించుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను బాగా కనిపిస్తాను. నేను నీకు నీ అవయవాన్ని నేను వెలుగునిస్తానని ఈ కన్ను చెప్తున్నాను.
అలాగే మన ప్రేమాత్మల జీవితంలో మనలో ఉన్నటువంటి ఏదైనా లోపములు ఉంటే వాటిని మనం ఒకటి తీసివేసుకుంటూ ఇష్టపడాలి, తొలగించుకుంటూ మనం ఇష్టపడాలి. అన్ని మనం పెట్టుకొని దేవుడు నాకు ఆత్మని ఇవ్వటం లేదు, ఆత్మచేత నేను నింపబడలేకపోతున్నాను, ఆత్మాభిషేకం నాకు జీవితంలో పొందుకోలేకపోతున్నాను అని చెప్పే కంటే ముందు, అలా ప్రార్థన చేసుకునే ముందు, అలా దేవుడు అడిగే కంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే తప్పనిసరిగా మన జీవితంలో ఏమేమి బలహీనతలు ఉన్నాయో, ఏమేమి ప్రాబ్లమ్స్, దేవునికి ఏదైతే ఇష్టము కానీ కార్యాలు ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేయాలంటే తొలగి చూసుకొని దాన్ని తొలగించుకొని దాని నుంచి మనం బయటపడగలిగితే దేవుడు తప్పనిసరిగా ఎంతటి వ్యక్తికైనా, ఎందుకంటే పురుషుడే కావచ్చు, స్త్రీలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంతటి వ్యక్తులకైనా దేవుడు ఆత్మనిచ్చి అభిషేకముతో నింపి ఆయన సన్నిధిలో వారిని జీవింపచేస్తాడు. చేతులు చాపగట్టిగా చూద్దాం, పెద్దలు చూద్దాం. వారిని ప్రభు జీవింపచేస్తాడు. పరిశుద్ధాత్మ చేత ప్రభు ప్రతిరోజు జీవింపచేస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ చేత నింపబడ్డప్పుడు మనం దేవుని ఎంతో కనపరచగలుగుతామండి. ఆత్మ పొందినప్పుడు, ఆత్మ మనలో ఉన్నప్పుడు ఎన్నో క్షణాలు కావచ్చు, ఎన్నో గంటలు కావచ్చు, ఎన్నో రోజులు కావచ్చు, ప్రభుని ఎక్కువగా మనం కనపరిచినట్లుగా ప్రభు మన జీవితాలను మారుస్తాడండి. అయితే మొట్టమొదటిగా నీకు ఆత్మ ఎందుకు రావట్లేదు? ఆత్మ రాకపోవటానికి మనలో ఉన్న లోపములు ఏమిటి, మనలో ఉన్నటువంటి దేవునికి ఆశకరమైన మార్గాలు ఏమిటో వాటన్నిటిని మనం సరిచేసుకొని ఆ లోపమును తొలగించుకొని దేవునికి ఆయాసకరమైన మార్గాలు నీలో నాలుగుంటే తీసేసుకొని దేవుని ఆత్మను పొందుకునే సమయంలో పొందుకుంటే దేవునికి ఆత్మ ఇస్తాడు. ఈ ఆత్మకాలం ముగించబడిన తర్వాత, ఈ కృపాకాలం ముగించబడిన తర్వాత శ్రమణ కాలంలో దేవునికి ఆత్మనివ్వడు. ఆమేన్. దేవునికి స్తోత్రుడా. శ్రమణ కాలంలో ఆత్మను అడుగుతున్నామంటే ఎంత పిచ్చివాడివో, ఎంత పిచ్చిదానివో. కనుక ఈ కృపాకాలంలోనే దేవుని ఆత్మని రాత్రులు సమృద్ధిగా పొందుకునేటట్లుగా, ఆత్మాభిషేకంతో నింపబడేటట్లుగా ప్రభు సన్నిధిలో నువ్వు తప్పనిసరిగా మనలో ఉన్నటువంటి ఆయాసకరమైన మార్గమును వాటన్నిటిని తొలగించుకొని ఒక పరిశుద్ధముగా నన్ను అభిషేకించయ్యా, నీ ఆత్మచేత నింపయ్యా, నీ ఆత్మచేతను నడిపించయ్యా అని ప్రభువుని అడిగావు. దేవుడు తప్పనిసరిగా మనకు ఆత్మని ఇవ్వటానికి ఆయన వెనకాడడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఆత్మని మట్టుకు ప్రభు వెనకాడడు. అందుకని అక్కడ వాక్యం చెప్తుంది, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుతారో వారు దేవుని కుమారులై ఉందురు. ఆమె చెప్పగట్టిగా, వాళ్ళు దేవుని కుమారులై ఉంటారు అని వాక్యం సెలవిస్తుందండి. మరి పాత నిబంధన కాలంలో మనం చూస్తే, వినండి, కొత్త నిబంధన కాలంలో మనం చూస్తే ఈ రెండు కాలాలను మనం బాగా పరిశీలన చేసుకోవాలి. పాత నిబంధన కాలంలో ఆత్మ వచ్చి, వినండి, తాకి మళ్ళా పరమకు వెళ్ళిపోయింది, వాళ్ళ మధ్య ఉండేది కాదు. దేవుని పాత నిబంధన కాలంలో ఆత్మ వచ్చింది. వచ్చిన ఆత్మ వారిని ఆవరించింది, వారిని దర్శించేది, వారిని ఆత్మతో నింపేది. అక్కడి నుంచి మళ్ళా పరమకు వెళ్ళిపోయేదండి, వాళ్ళ మధ్య నిలిచి ఉండేది కాదు. దేవుడు కొత్త నిబంధన కాలంలో ఏం చెప్పాడండి? సదాకాలం నా ఆత్మని మీతో ఉంచుతానని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. సదాకాలం నా ఆత్మ మీతో ఉండునుగాకని ప్రభు చెప్పాడు. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆత్మ, వినండి, బైబిల్లో మనం చూస్తే ఆత్మ స్వరూపిగా వెళ్ళి, పేతురు రాసిన పత్రిక చూడండి. ఇప్పుడు చూడండి, మీరు పాత నిబంధన కాలం నుండి ఆత్మను గురించి మనం వినబోతున్నాం. కొత్త నిబంధన కాలం నుంచి కాలంలో ఉంటుండే ఈ కాలం ఉంటుండే ఆత్మను కూడా మనం వినబోతున్నాం. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము
ఇరవై వచ్చిన చూసారా, దేవుడు ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాను. ఆత్మస్వరూపిగా వెళ్ళి దేవుడు ఆత్మస్వరూపిగా వెళ్ళి పూర్వము నోవాహు కాలములో నోవాహు దినాలలో ఆత్మస్వరూపిగా వెళ్ళి యేసయ్య వారికి స్వర్తమానం ప్రకటించెను. అంటే ఆత్మ వచ్చేది, ఆత్మ వచ్చేది వారి మధ్యకి చెప్పేది అదృశ్యమైపోయింది. ఆత్మ వచ్చేది, దేవుడు చెప్పమన్న మాటలు ఆత్మస్వరూపిగా వచ్చి దేవుడు చెప్పమన్నటువంటి మాటలు చెప్పి మళ్ళా అదృశ్యమైపోయింది దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం. ఎదగాలి చెప్తా హల్లెలూయా. అయితే కొత్త నిబంధన కాలంలో ఆత్మ వచ్చి మనతోనే ఉంది. ఆమేన్. మనతో ఉన్నప్పుడు మనము మీరు గమనించండి, ఇప్పుడు వర్షం కొరకు మనం ప్రతి దినం ప్రార్థన చేసుకుంటున్నాం. వర్షం వచ్చేది, కురిసేది, మళ్ళా వెళ్ళిపోతుంది. అదే విధంగా వర్షం లేకపోతే పంటలు వాస్తవమే. నీళ్లు లేకపోతే భూమి మీద ఏది కూడా మనిషి కూడా బ్రతకలేదు. అదే విధంగా నీ ఇంట్లో బోరేస్తున్నావు అనుకో, ఎప్పుడు కావాలన్నప్పుడు నువ్వు స్విచ్ ఆఫ్ చేసావనుకో ఆ నీళ్లు వస్తాయి, ఆ దాహం తీర్చుకుంటా. అదే పాత నిబంధన కాలంలో జరిగినటువంటి సిచ్యువేషన్ ఆత్మ వచ్చి ప్రకటించి మళ్ళీ వెళ్ళిపోయింది. కొత్త నిబంధన కాలంలో అది ఎల్లప్పుడూ నీతో నాతోనే ఉంది. దేవునికి స్తోత్రం. చేతులు బయటకు వెళ్ళిన హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. ఆదరణకర్తను యేసయ్య మన కొరకు పంపించాడు. ఈ ఆదరణకర్త చేత మనం ఆదరించబడాలని, ఆదరణకర్త చేత మనం దీవించబడాలని, ఆదరణకర్త చేత మన జీవితంలో మేలు చేయాలని యేసయ్య మనకి పరము నుంచి తండ్రి యొద్దకు వెళ్ళి ఏరొక ఆదరణకర్తను పంపించాడు. ఆ ఆదరణకర్త చేత మనం నడిపించబడాలి. ఆ ఆదరణకర్త ఆ రోజు పంపించబడిన ఆత్మ ఇప్పటికి భూమి మీద సంచరిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు దేవుని ఆత్మను పొందుకోంటే మనలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించుకోవాలి, మనలో ఉన్న లోపాలని సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఎన్నిటిని మనం పగయ్యా నాకు ఎందుకు నువ్వు ఆత్మీయులదే, నన్ను ఏమైనా లోపంటే సరిచేయ, నన్ను ఏమైనా బలహీనతలుంటే తొలగించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను పవిత్రపరచయ్యా. నీ ఆత్మ కావాలి. నీ ఆత్మ లేకపోతే నేను బ్రతకలేను. నీ ఆత్మ లేకపోతే జీవించలేదు. జీవించడం భూమి మీద కష్టం అని ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థన చేసుకోవడం ప్రారంభిస్తావో దేవుడు నిజంగా నీ వాంఛను బట్టి, నీ ఆశను బట్టి, నీ కోరికను బట్టి, నీ మదిలో మెదులుతున్నటువంటి తలంపును బట్టి దేవుడు తప్పనిసరిగా ఆత్మనిస్తాడు. ఆత్మచేత ప్రభు నింపుతాడు. ఆమేన్. దాసులతో ప్రభు నింపుతాడు. పరిశుద్ధాత్మ వర్షం మీద కురుస్తుంది. ఆమేన్. కనుక అక్కడ ఉందేమండి, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలే ఉన్నారు. మొట్టమొదటిగా ఆత్మ ద్వారా కలిగే మేలేమిటో మీకు తెలియజేస్తాం. దేవుడు మీతో నాతో బోధిస్తున్నాడు మనందరితో. కొరింథీయులకు రాసిన పత్రికలు చూద్దాం మనం మరొకసారి. ఎనిమిదవ అధ్యాయం
వచనం ఒకసారి చూద్దాం. సారీ 13 వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారి ముందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆమేన్. గట్టిగా చెప్తా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆత్మచేత మనలో ఉన్న శరీర క్రియలను చంపిన ఎడల మనము దేవునిలో జీవిస్తాము. అది ఆత్మీయంగా మనం జీవిస్తాం. ఆత్మచేత శరీర కార్యాలను శరీర క్రియలను చంపుకోవాలి. మనం ఆత్మ ఉంటే అదే పని చేస్తాం. ఆత్మ లేకపోతే శరీర కోరికలు చంపుకోలేము, శరీర ఆలోచనలు చంపుకోలేము, శరీర తలంపులు చంపుకోలేము, శరీరం ఉన్నటువంటి బలితం చంపేసుకోలేము. మన వల్ల కాదు, మన చేత కాదు. అందుకని వాక్యం సెలవిస్తుంది, మీలో దేవుని ఆత్మ నివసించిన ఎడల మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం తండ్రిగా. రెండు చెప్తాం తండ్రిగా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం అనేది సెలవిస్తుంది. ఏమని మాట్లాడుతుందంటే, దేవుని ఆత్మ చేత మీలోని శరీర కార్యాన్ని మీరు చంపుకుని అట్లా జీవించెదరు. చూసారండి, దేవుని ఆత్మ చేత మనలో ఉన్న శరీర కార్యాలు చంపుకోవాలి. దేవుని ఆత్మ చేత శరీర కార్యాలు ప్రతి మనిషి ఉంది. శరీర కార్యాలు ప్రతి మనిషిని ఎదుస్తూమండి. శరీర కార్యాలు ప్రతి మనిషిలో సంచారం చేస్తామండి. ఎందుకంటే అసలు మన పుట్టుక శరీరాన్ని దేవుడు మనకు ధరింపజేశాడు. శరీర కార్యాలు మంచుగా 13 కార్యాలు ఉన్నాయి. 13 కదా. శరీర కార్యములు ఏమనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక అనుకుంటా, చూడండి, గలతీయులకు రాసిన పత్రిక. జాలత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహ ఆరాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, ఇమతములు, అసూయలు, ఇవన్నీ మొత్తం ఏంటండి? 15 శరీర కార్యములు. దేవునికి స్తోత్రులా. ఇవన్నిటిని మనం తీసేసుకోగలుగుతాం. వీటన్నిటిని తీసేసుకుని ఏదో ఒకటి మనలో పనిచేస్తామండి. కక్ష, అల్లరితో కూడిన ఆటపాటలు, లేదు మత్సరము, కోపము, ఏదో ఒకటి మన శరీర కార్యాలు పనిచేస్తాం. ఈ శరీర కార్యాలు పనిచేసినప్పుడు మనం ఏం చేయాలండి? ఆత్మల పొందిన వ్యక్తులైతే దేవుని ఆత్మ చేత శరీర కార్యములను చంపుకుంటారు. ఆమె చెప్తాను గట్టిగా. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ చేత శరీర కార్యాలను చంపుకుంటారు. దేవుని ఆత్మ చేత శరీర కార్యాలను నశింప చేసుకుంటారు. దేవుని ఆత్మ లేకపోతే శరీర కార్యాలు మనలో పనిచేస్తుంది. శరీరం పనిచేస్తుందండి. శరీరాన్ని ఎవ్వరు కూడా అదుపు చేయలేరండి. దాన్ని శరీర కార్యాన్ని చంపుకుంటూ నీకు దేవుని ఆత్మ అవసరం. దేవుని ఆత్మను పొందుకోవాలి. ఆత్మ చేత నింపబడాలి. ఆత్మని ఏమైనా ప్రభుని అడగాలి. నువ్వు అడిగిన దేవుని చెవి ఎందుకు కూడా అండి? నువ్వు అడగకుండా వాళ్ళకి దేవునికి ఆత్మ ఇవ్వటం లేదు. అన్ని అడుగుతాం కానీ దేవుని ఆత్మను మనం అడగటానికి ఇష్టపడము. ఆహారం కావాలని అడుగుతాం, వస్త్రాలు కావాలని అడుగుతాం, ఎవరిని మంచి గృహం కావాలని అడుగుతాం, చేతులు డబ్బులు కావాలని అడుగుతాం, ఎవరిని మంచి తెలివి కావాలని అడుగుతాం, మంచి జ్ఞానం కావాలని అడుగుతాం, మంచి వ్యాపారం కావాలని అడుగుతాం, ఎవరిని అన్ని అడుగుతాం, ఏటు చెట్టు అన్ని అడుగుతాం. కానీ ఆత్మని పొందుకోవాలి. ఆత్మ చేత నింపబడాలయ్యా. ఆత్మ నాకు కావాలయ్యా. ఆత్మ నాకు అవసరమని దేవుని మనం బహుమాటముగా అడగాలి. దేవునికి స్తోత్రం.
మొక్కమాటం లేకుండా అడగాలి. అది అడిగినప్పుడు దేవుణ్ణి నాకు ఆత్మీయ, నాకు ఆత్మని ప్రభువా, నాకు ఆత్మతో నింపుదేవా అని ఖచ్చితంగా నువ్వు అడగాలండి. ఆత్మ ఉంటే నీ జీవితం మారిపోదు. ఆత్మ ఉంటే నువ్వు వెలుగుతూ ఉంటావు. దేవుని ఆత్మ ఉంటే నువ్వు సర్వసత్యములకు వెళ్తావు. దేవుని ఆత్మ ఉంటే నీ ప్రార్థన తొందరగా ప్రభు ఆలకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనం చేసే ప్రతి ప్రార్థన ఆత్మ ఉంటే, ఆత్మతో నువ్వు ప్రార్థన చేస్తే, మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఫలవంతముగా మార్చబడుతుంది. ఆమేన్. ఆత్మ లేకుండా మనం ప్రార్థన చేసినా, ఏమండి, ఆత్మ లేకుండా మనం మరుపెట్టిన ప్రయోజనము ఏముండదండి. కనుక చూడండి, కొంతమందిని చూస్తాం, ఆత్మ లేని వ్యక్తులు ఎలా ఉంటారంటే కఠినముగా, మూర్ఖముగా, బైబిల్ జ్ఞానాలు తెలియకుండా జీవిస్తూ ఉంటారండి. ఆత్మను పొందిన వ్యక్తులు ఎలా ఉంటారంటే, దేవుని సన్నిధిలో ఆత్మను పొందిన వ్యక్తులు దేవునిలో చాలా ఖచ్చితముగా, ఒక పవిత్రముగా, ఒక నీతిగా, యథార్థముగా నడిపించబడుతూ ఉంటారండి. కనుక దేవుని ఆత్మ పొందినటువంటి బైబిల్లో కొంతమంది ఉన్నారు. దావీదు దేవుని ఆత్మను పొందినవాడు, సౌలు దేవుని ఆత్మను పొందినవాడు. అదే విధముగా ఇంకా చాలా మంది, సొలొమోను మహారాజు కూడా దేవుని ఆత్మను పొందినవాడు. యెషయా దేవుని ఆత్మను పొందినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఎస్తేరు దేవుని ఆత్మను పొందినవాడు. యిర్మీయా దేవుని ఆత్మను పొందినవాడు. వీళ్ళందరూ దేవుని ఆత్మను పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళ పరుగు ఎక్కడ కూడా ఆగిపోకుండా సంపూర్తిగా వాళ్ళ పరుగు ముందుకు సాగిపోయింది. ఆమేన్. దేవుని ఆత్మను పొందినవాడు వీళ్ళంతా. ఏలియా ఉన్నాడు, దేవుని ఆత్మను పొందినవాడు. ఎలీషా ఉన్నాడు, దేవుని ఆత్మను పొందినవాడు. అర్థమవుతుందండి? దేవుని ఆత్మని పొందినవాడు. మోషే ఉన్నాడు, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు. ఆమేన్. కనుక వాళ్ళ పరుగు ఎక్కడ కూడా ఆగిపోకుండా ముందుకు కొనసాగించబడిందండి. దేవుని ఆత్మ పొందిన పాత నిబంధన కాలం ఉన్న భక్తులు ఆత్మాభిషేకము నింపబడి దేవుని ఆత్మను పొందారు కాబట్టి వాళ్ళ చరిత్రలో బైబిల్లో రాయబడి, అయితే కొత్త నిబంధన కాలంలో మనం ఉన్నాము. ఆమె చెప్పు గట్టిగా. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము చెప్పండి. మనం ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు చెప్పాలి. ఏ కాలంలో ఉన్నాం? కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. ఇదే కాలం, ఇది కృపాకాలము. దేవునికి స్తోత్రాలు. ఏ కాలం అండి? కృపాకాలంలో ఉన్నాం. ఈ కృపాకాలంలో ఏది అడిగినా ప్రభు నీకు ఇస్తాడు. ఎందుకంటే కృప కలిగిన దేవుడు ఆయన. ఈ పరిశుద్ధాత్మ నీకు కావాలని ఖచ్చితంగా అడుగు. దేవుడు నిన్ను అభిషేకము తెలుపుతాడు, ఆత్మనిస్తాడు. పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు చెప్పండి. నా వాడు. నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత కోట్ల మంది పరిచయం దగ్గరికి వచ్చినా, కోట్ల మంది ఏమండి దేవుడిని నమ్ముకున్నా, ఆత్మ లేకపోతే నువ్వు దేవుని బిడ్డలు ఎన్నప్పటికీ కావు. దేవుడు చెప్పాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదని ప్రభువు చెప్పాడు. సేవకు చెప్పడం కదా, దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మ లేనివాడు నా వాడు కాదని. కనుక నువ్వు ఆత్మను పొందుకోవాలి. ఆత్మ చేత నింపబడాలంటే నువ్వు తప్పనిసరిగా ప్రభు సన్నిధిలో కూర్చొని, ప్రభు సన్నిధిలో కూర్చొని కళ్ళు మూసి ప్రభు సన్నిధిలో మంచి మనస్సు కలిగి చేతులు చాపి, నాకు ఆత్మనివయ్యా, నన్ను ఆత్మచేత నింపయ్యా, ఆత్మను సమృద్ధిని దయచేయమని నువ్వు దేవుని ఖచ్చితంగా కలిగితే దేవునికి సహాయం చేస్తాడు. ఆమె చెప్తా గట్టిగా, పెద్దగా చెప్తా. హల్లెలూయా. చూడండి, ఆత్మను పొందిన వారు కొత్త నిబంధనలు ఎవరుందో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. కొత్త నిబంధనలు ఎవరెవరు ఆత్మను పొందారు చదువుకుందాం మనం. మొదటి అధ్యాయం అపొస్తలుల కార్యములు
చూడండి 2వ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి. ఆమేన్, హల్లెలూయా. అపోస్తల కాలములో, కొత్త నిబంధన కాలంలో మొట్టమొదటిగా ఆత్మను పొందిన వారు 120 మంది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎంతమంది అండి? 120 మంది ఒక గదిలో కూర్చున్నప్పుడు దేవుడికి 120 మందిని ఆత్మాభిషేకము తెలిపెను. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ కొత్త నిబంధన కాలంలోనే కృపాకాలమున అపోస్తల కార్యములలో ఆత్మను పొందిన వారు దైవజనుడైన పౌలు. ఎవరికైనా చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనం. ఆమె 2వ పిలుపులో మనం చూస్తే వినండి, ఇప్పుడు 120 మందిలో దేవుడు పౌలు అన్నాడా? చెప్పండి. ఈయన జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అపోస్తల కాలంలో అపోస్తల కార్యాలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అధ్యాయంలో ఈయన జీవితం ఇక్కడి నుంచి 9వ వచనం నుంచి ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం. అయితే పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. ఎవరు? దైవజనుడు పౌలు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆమేన్. ఆ తర్వాత కొన్నేళ్ళ ఇంటిలో కొంతమంది సమరయుల మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. చదవండి 10వ అధ్యాయము 14వ వచనం. మా 10 అధ్యాయం ఎన్నో వచనం? 44వ వచనం. 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా ఆమేన్, అతను బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా. చూడండి, వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళని దిగువచ్చింది కనుక పరిశుద్ధాత్మ వాళ్ళని ఆవరించింది. కరెంటు షాక్ పడితే మనం ఎలా అయిపోతుంది సరే, కరెంట్ షాక్ అలా కొట్టినంటే ఒళ్ళంతా ఏమైపోయింది? ఒక్కసారి ఒళ్ళు అధికాల దగ్గర నడిపించే వరకు ఏమైందండి? సేపు వచ్చేస్తుంది, చుమ్మని అనిపిస్తుందండి. అది పరిశుద్ధాత్మ నేను తాకినప్పుడు ఇంకా కరెంటు షాక్ కంటే కూడా ఇంకా వేగము వచ్చినప్పుడు అది మనం తాకగానే మనము మన స్వాధీనములు లేకుండా దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోతాము. ఆమె చెప్పు గట్టిగా, పెద్దలు చెప్పు హల్లెలూయా. పరిశుద్ధాత్మ తాకిన టచ్ చేస్తేనే మనం భూమి మీద నిలబడలేదు. అంత పవర్, అంత ప్రభావం. చూసాకి 120 మంది మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అదేవిధంగా దైవజనుడు పేతురు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి బోధించాడు. అపోస్తల కార్యములలో పౌలు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అదేవిధంగా ఇక్కడ దేవుని సేవకుడు వాక్యం బోధిస్తున్నప్పుడు సమరయుల మీద కూడా పరిశుద్ధాత్మ దిగు వచ్చింది. ఆమేన్. కనుక ఈ రాత్రి మనం పరిశుద్ధాత్మ కావాలండి.
పరిశుద్ధాత్మ ఉంటే మనం ఏ చిక్కు సమస్యలు పడిపోం. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఎవరి గురించి మనం ఆలోచించం. దేవునితో నీకు, దేవునితో నీకు, దేవునితో నీకు, నీకున్న సంబంధం దేవునితో రోజు రోజు పెరిగిపోతా ఉండండి. సంబంధం కత్తిరించబడదు. సంబంధం దేవునితో రోజు రోజు పెరిగిపోతా ఉంది. పరిశుద్ధాత్మ పొందుకుంటే నువ్వు 4 గంటలు ప్రార్థన చేసిన 5 నిమిషాల లాగా ఉంటుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ పొందుకుని ప్రార్థన కూర్చుంటే 1 నిమిషం ప్రార్థన చేసిన అది గంటలుగా అనిపిస్తుంది. నీకు అమ్మో నేను చాలా చేశాను ప్రార్థన అనిపిస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు ఆరాధన చేస్తే 4 కాదు 2-3 గంటలు ఆరాధన చేసిన నీకు తృప్తి అనిపించినాక 5 నిమిషాల్లో అయితే నేను ఆరాధన అంటాను. పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని వాక్యం వింటూ ఉంటే 3 గంటల సేపు చెప్పిన వాక్యం కూడా ఇంకా కొంచెం చెప్తే బాగుండి అనిపిస్తుంది. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని వాక్యం వింటే అరగంట సేపు వాక్యం చెప్పినా నీకు ఒక రోజు వాక్యం చెప్పినంత అమ్మో నేను వెళ్ళకపోతున్నాను అంటాను. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పవర్, పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి శక్తి, పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి ప్రభావం. మరి ఈ రోజున మనం ఎందుకు లేట్ చేస్తున్నాం? ఎందుకు మనం ఆన్సర్ చేసుకోవాలి? నాకు ఆత్మ కావాలి, నన్ను ఆత్మ చేతనిపోయినా ఆత్మాభిషేకం నాకు అనుగ్రహించమని ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని అడిగితే దేవుడు తప్పనిసరిగా మనకు ఆత్మని ఇస్తాడు. ఎందుకంటే మనం ఆ నామకార్థముగా భక్తి చేసి ఆ భక్తి వల్ల మనకు చాలా నష్టాలు ఉన్నాయి. ఆత్మను పొందుకొని మనం భక్తి చేస్తే ఆ భక్తి వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రాత్రి మరి దేవుని సన్నిధికి వచ్చిన మనం పరిశుద్ధ ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ఉన్నారు. పరిశుద్ధ ఆత్మ పొందుకుంటే ఆత్మ శరీర కార్యాలను కాల్చేస్తుంది. ఆత్మతో మనం నడిపించబడ్డప్పుడు ఆత్మ ద్వారా మనం జీవిస్తాము. చేతులు చాపని చెప్పాలి, పెద్దలు చెప్పాలి. హల్లెలూయా. ఆత్మచేత ప్రభువులు మనం జీవిస్తాము. ఆత్మచేత ప్రభువులు మనం ఆనందిస్తాము. ఆత్మచేత ప్రభువులు మనం హర్షిస్తామండి. కనుక చాలా మన దైవం జీవితంలో పరిశుద్ధ ఆత్మ కొరకు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవాలి. దేవుడిని అడగాలి. ఆత్మని ప్రభువుని అడగాలి. అడిగితే దేవుడు తప్పనిసరిగా ఆత్మ ఇస్తాడు. ఆత్మ పొందుకుంటూ మనలో మంచి మనస్సాక్షి అవసరం. అందుకనే అపోస్తలుడైన పౌలు ఆయన చెప్తున్న మాటను కూడా మనం చదువుతున్నాం. అపోస్తల కార్యములు చూడండి, ఆ మాటను చదువుతున్నాం. నేను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నానని చెప్తాను. దేవుని ఎదుట 23వ అధ్యాయం అపోస్తల కార్యములు 1వ వచనం. చాలు. దేవునికి స్తోత్రం. నేను మంచి మనస్సాక్షి కలిగి నా దేవుని ఎదుట నేను నడుచుకుంటూ ఉన్నాను. నాకంటూ ఒక మంచి మనస్సాక్షి ఉంది. నా మనస్సాక్షి నేను చంపుకోను. ఒక మంచి మనస్సాక్షి కలిగి నేను నా దేవుని ఎదుట నడుచుకుంటున్నాను. ఎందుకు అంత ధైర్యంగా చెప్పగలిగినాడండి? అంత ధైర్యం ఎలా చెప్పగలిగాడంటే అతడు పరిశుద్ధాత్మను పొంది ఉన్నాడు. పరిశుద్ధాత్మను పొంది ఉంటే మనకు మంచి మనస్సాక్షి మనలో కలుగుతూ ఉంటుంది. పాలల్లో మజ్జిగేసి పెరుగుగా ఏ విధంగా మారుతుందో పరిశుద్ధాత్మ మనం పొందితే ఎప్పటికప్పుడు మనకు మంచి మనస్సాక్షి కలుగుతుంది. పరిశుద్ధాత్మ పొందకపోతే
మనస్సాక్షి వాత వేయబడుతుంది. ఏదైనా చేస్తాం, మనం ఏదైనా మాట్లాడతాం, ఎలాగైనా ప్రవర్తిస్తాం. అయితే మన దైవం నచ్చుకుంటున్నాం. ఒకప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి దైవజనుడైనటువంటి పౌలు సౌలు ఉన్నప్పుడు మంచి మనస్సాక్షిని చంపుకొని గర్భిణీ స్త్రీను బైబిల్ పట్టుకుని దేవుని మందిరాన్ని కట్టుంటే ఆయన సోలాలతో పొడిచి చంపాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడో, అప్పుడు అతను ఎలా ఉన్నాడండి? మంచి మనస్సాక్షి కలిగి అనేకుల కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆమేన్. చూడండి, ఆత్మను పొందుకుంటే మనకు మంచి మనస్సాక్షి నిలుస్తాడు. ఆత్మ లేకపోతే మన మనస్సాక్షి వాత వేయబడుతుంది. ఆత్మ లేకపోతే మన మనస్సాక్షి నీరు గారిపోతుంది. కనుక పరిశుద్ధ ఆత్మ నీళ్ళని ఏమండి, మన పాలని కొంచెం మట్టికేస్తే పెరుగుగా మారేటట్లుగా మన జీవితాన్ని కూడా దేవుడు ఆత్మ చేత నింపినప్పుడు మనం కూడా మంచి మనస్సాక్షి కలిగి మనం ప్రభు సన్నిధిలో జీవిస్తాం, నడిపించబడతాం, ప్రభుత్వం కొనసాగించబడతాం. ఆమేన్. చూద్దాం, చదువుగట్టిగా చూద్దాం. హల్లెలూయా. కనుక మనందరం మోకరించుదాం. ప్రభు మనల్ని కూడా పరిశుద్ధాత్మకు నింపినట్లు, పరిశుద్ధాత్మను పొందుకునేటట్లు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటట్లు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మనం అనుభవించే వ్యక్తులుగా దేవుడు మనందరినీ తీర్చిదిద్దినట్లు ఒక క్షణం మోకరించి చేతులు చాపుదాం. అందరూ చేతులు చాపుదాం. ఒక క్షణం చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. కలమిండి ప్రార్థన చేసుకుందాం. చేతులు చాపుదాం. నోరు తెరిచి మీరు